ఈరోజు 24వ తారీఖు జనవరి 2026 దాదాపుగా పిన్నెల రామకృష్ణ గారిని కస్టడీలో తీసుకొని 45 రోజులు అవుతుంది. ఈరోజుకి అసలు ఏమాత్రం సంబంధం లేని కేసు. పోలీసులే ఒక ఎస్పీ, ఒక ఏఎస్ ఆఫీసరు జరిగిన రోజు అక్కడ జరిగిన స్థలంలో ఉండి వాళ్ళంతా వాళ్ళే చెప్పారు. డైరెక్ట్గా ఈ హత్య కేవలం వాళ్ళ ఊళ్ళో వాళ్ళ టీడీపీ వర్గాల్లోని వర్గపోరు వల్ల జరిగిన మర్డర్లని వాళ్ళు అనౌన్స్ చేశారు. అది ప్రెస్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు స్టోరీ అంతా మార్చేసి ఈ జంట హత్యలకి కారణం పిన్నెల బ్రదర్సే అని చెప్పి పిన్నెల రామకృష్ణ గారిని, పిన్నెల వెంకటరమణ గారిని ఇద్దరిని అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చి వాళ్ళు వెంటబడి హైకోర్టులో, సుప్రీంకోర్టులో అన్ని చోట్ల వాళ్ళ పదవిని ఉపయోగించుకొని వాళ్ళ దారుణంగా వెంటబడి వాళ్ళని ఈరోజు జైల్లో పెట్టించారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఇంకో జంట హత్యలు జరిగినాయి. మరి దాన్ని ఇరికించడానికి ఎవరు లేకుండా అయిపోయింది కాబట్టి అది ఎట్లా వదిలేశారు. ఇప్పుడు కేవలం పల్నాడు కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం ఆ రెడ్ బుక్ పాలన నడుస్తుంది. రెడ్ బుక్ పాలన దీంట్లోనే కక్ష సాధింపులతోనే మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు బయట ఉంటే వాళ్ళు ఏం చేయలేరని చెప్పి ఆయనకు వచ్చే ఆదరణకి భయపడి ఆయన ఉంటే వాళ్ళ పప్పులే ఉడకవని చెప్పి అతన్ని ఇబ్బందులు పెడుతూ ఆయన్ని జైల్లో పెట్టించారు. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆయన మళ్ళీ బయటకు వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ బయటకు వచ్చిన మా పిఆర్కే అన్న వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారు. వచ్చే 29 ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ భారీ మెజార్టీలో గెలుస్తారు. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ అదే చోట ఒక మంత్రిగా, మినిస్టర్గా ఉన్న పిఆర్కే అన్నను చూస్తారు. ఇప్పుడున్న పిఆర్కే అనేది తట్టుకోలేకపోతున్నారు. ఒక మంత్రిగా ఆయన వస్తే అక్కడ ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా జరుగుతుంది. 29లో మళ్ళీ మా పిఆర్కే అన్నగా గెలిచి పల్నాడులో మాచర్లలో ఒక మినిస్టర్ పదవిలో అక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎట్లా ఉంటుందో వాళ్ళందరికీ తెలుసు. అది రాబోయే కాలంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రెడ్ బుక్ పాలన ఇప్పటికైనా ఆపేసి మళ్ళీ కనీసం జనాలుగా చూడమని మొన్న పిన్నెల్లో చూసాము. ఒక ఎస్సీ కులానికి చెందిన నాయకుడిని మరీ దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఊళ్ళోకి 18 నెలల తర్వాత ఆయన మళ్ళీ ఆ ఊళ్ళోకి వస్తే, వాళ్ళ సొంత ఊరికి వస్తే ఊళ్ళో రానియకుండా వచ్చినందుకు ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు. దాన్ని మళ్ళీ ఆయన కోమాలో ఉంటే చచ్చిపోయే ముందు ఆయన ఉన్న కోమాలో ఉన్న పరిస్థితిలో కూడా ఆయన మీదే మళ్ళీ కేసు పెట్టారు. ఆయన అటాక్ చేశారని. రేపు ఖచ్చితంగా వాళ్ళ సల్మాన్ గారి కుటుంబాన్ని రేపు మేము అందరం వెళ్ళి కలుస్తాము. వాళ్ళ కుటుంబానికి అండగా నిలుస్తాము. అలాగే మాచర్లో ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకి ఇప్పటికీ మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. పోలీసులు వేధిస్తున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు రేపు స్టేషన్కి రమ్మని. మాచర్ల ప్రజలందరికీ మేము అందరం ఖచ్చితంగా అండగా ఉంటాము. ఈ రాబోయే 29 ఎలక్షన్లో మళ్ళీ జగన్ గారు మన ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు ప్రతి ఒక్కదానికి మళ్ళీ సమాధానం ఇస్తామని చెప్పి అందరికీ తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.